భారత్ గ్యాస్ మన ఏజెన్సీ, అక్కడ ఏజెన్సీ గ్యాస్ ఆఫీసు ప్లస్ ఇక్కడ గోడౌన్కి సంబంధించి రెండు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న రికార్డు తనిఖీ చేస్తాం. ఇక్కడ గ్యాస్ గోడౌన్లో ఇది కూడా మొత్తం చూసినాం. చూస్తే ఫుల్ సిలిండర్లు 690 సిలిండర్లు ఉండాలి. 690 సిలిండర్లకు ఉన్నది 300 సిలిండర్లే ఉన్నాయి. 390 ఉన్నాయి అంటే 300 సిలిండర్లు ఫుల్ సిలిండర్లు ఉండాల్సింది. ఇక్కడ వేరియేషన్ వచ్చింది అంటే అవి బ్లాక్ మార్కెట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఈ గ్యాస్ ఏజెన్సీ మీద సీరియస్ యాక్షన్ కోసం కలెక్టర్ సార్ పంపిస్తాము. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ బయట సప్లైలో కొంత ఇబ్బంది అవుతుంది. అది పబ్లిక్ అందాల్సినవి వీళ్ళు ఈ గ్యాస్ గోడౌన్లో నిన్న రాత్రి రైడ్ చేసినాము. ప్రతి హోటలు, ప్రతి టీ స్టాలు, ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నీ విజిట్ చేస్తే 40 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నాము. ఆ సిలిండర్లలో ప్రతిదీ భారత్ గ్యాస్ సంబంధించిన సిలిండరే. అంటే డొమెస్టిక్ సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్లు వాడాల్సినవి డొమెస్టిక్ అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్న సిలిండర్లని వచ్చి కమర్షియల్ హోటళ్ళ కోసం వాడుతున్నారు. బయట పబ్లిక్కి ఏమో 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్కే ప్రపోజ్ చేస్తున్నాం కలెక్టర్ సార్కి. ఇంకోటి ఈ గోడౌన్ మీద కూడా వీళ్ళ ఈ గ్యాస్ ఏజెన్సీ మీద, ఈ నిర్వాహకుల మీద సీరియస్ యాక్షన్ ప్లస్ అవసరమైతే క్రిమినల్ కేసు కూడా వీళ్ళ మీద నమోదు చేస్తాం. నా దృష్టికి ఏమొచ్చిందంటే మనకు విత్ ఇన్ ద లిమిట్ అంటే 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉచితంగా పంపిణీ చేయాలి. గ్యాస్ బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ, ఉచిత డోర్ డెలివరీ చేయాలి. అట్లా చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు, కస్టమర్ల దగ్గర అదనంగా గ్యాస్ సిలిండర్ ధర కంటే అదనంగా 30 రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా తీసుకుంటున్నారు. దాని మీద కూడా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అది అట్లా చేయడానికి వీల్లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే వాళ్ళు ఉచితంగా సప్లై చేయాలి. ఆ 5 కిలోమీటర్స్ దాటి రేడియస్ దాటితేనే దానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే ఆ రేటు చెల్లించాలి తప్ప ఇక్కడ లోకల్లో ఉన్నాడికి కూడా 30 రూపాయలు అంటే ప్రతిరోజు వినియోగదారుల మీద కొన్ని వేల భారం పడుతుంది.